బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఇన్ఛార్జీల మార్పుతో అధికార పార్టీ వైసీపీలో ముసల మొదలైంది. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మోపిదేవి వెంకటరమణను తొలగించి రాపూరి నరేష్ను నియమించడంతో వివాదం మొదలైంది. బాపట్లలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలను చేశారు. మోపిదేవి అధిష్టాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని వెల్లడించారు. తాను క్రమశిక్షణ లేని వ్యక్తి అని కొన్ని టీవీ ఛానల్స్లో వస్తున్న వార్తలను అవాస్తవాలని కొట్టిపారేశారు. నెలల నుంచి రోజుల్లోకి పడ్డాయి ఎన్నికల వాతావరణం. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం, పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వారు నిర్ణయాలు తీసుకోవడం, దానికి అనుగుణంగా కొంత చర్చా కార్యక్రమాలు జరగడం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దులుపుకునే కార్యక్రమం మాకు పెడితే అది సరైన కాదది. మరి కుటుంబ పరిపాలన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలుగా, కుటుంబంలో చిన్న వ్యక్తులుగా పెద్దలతో మేము మాట్లాడుకుంటూ సర్దుబాటు చేసుకుంటాం. తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ, దాన్ని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ